ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మ నా తల్లో, ఆ స్వర్ణ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? ఏంటి నవ్వుతున్నావు? ఆ డెన్ లో స్వర్ణ భయంతో గజగజ వణికిపోయిందమ్మా. అది గుర్తొచ్చి నవ్వుతున్నాను. అమ్మా, తులసి, నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందే. ఈ టైంలో వచ్చావేంటి పిన్ని? ఏ రాకూడదా? ఎందుకు రాకూడదు పిన్ని? అసలే ఇది మీ కూతురిల్లు కదా. నువ్వు మాత్రం కూతురు కాదా? కాకపోతే తనకు కాస్త కోపం ఎక్కువ కాబట్టి మేం కూడా అను అన్నట్టే తలూపాల్సొస్తుంది. చెప్పడం మర్చిపోయాను. అను బిడ్డ ఎవరి కడుపులో ఉందో అని కంగారు పడుతుంది. నీకు తెలుసు కదా పిన్ని, అను మేడం కూతురు నా కడుపులోనే పెరుగుతుందని. ఇప్పుడు మీ బాబాయ్కి నాకు అదే టెన్షన్ సుందరి. అను కూతురు నీ కడుపులో ఉందని తెలిస్తే అను బ్రతకదు, చచ్చిపోతుంది. అను బిడ్డని మోసే తల్లి అను కూతురు క్షేమంగా ఉండటం కొరకు ఇంట్లో రేపొక పూజ జరిపించాలని నేను మీ బాబాయ్ అనుకుందాం సుందరి. ఈ అను ఏదో సొంత కూతురైనట్టు చేస్తున్నారేంటి? మంచి పని చేస్తున్నావు పిన్ని. కడుపులో పెరిగి పాప బావుండాలని చేసే పూజ ఫలించాలి. పూజ ఫలించాలి అని కోరుకోవడం కాదు సుందరి, పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అను పక్క నుండి అనుకి ఏ ఇబ్బంది కలగకుండా నువ్వే చూడాలి. ఏం అక్కర్లేదు. అక్కర్లేదమ్మా. రేపు జరగబోయే పూజ మీద సుందరి నీడ పడడానికి కూడా వీల్లేదు. అను, అది కాదమ్మా. నేను లాస్ట్ టైం గర్భవతిగా ఉన్నప్పుడు ఆ పూజ ఈ పూజ అంటూ ఈ మహాతల్లే పూజలు జరిపించింది. అప్పుడు నేను చేసిన పూజ ఎటుపోయిందో కానీ అబోర్షన్ అయింది. అది కాదను, వంట పని చూసుకుంటుంది, పై పనులన్నీ చేస్తుంటుంది కదా. నో, రేపు జరగబోయే పూజలో సుందరి ఉండటానికే వీల్లేదు. నేను ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే ఈ సుందరి ఆ పూజ జరిగే ఏరియాలోనే ఉండకూడదు. పూజలో తను ఎక్కడ కనపడినా నా దృష్టి ఆ దేవుడి పైన ఉండదు. అందుకే తనను వద్దంటున్నాను. అసలే నేను నా కూతురు ఎవరి దగ్గర ఉందో అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఈ మహాతల్లి అక్కడ కనపడితే నేనింకా కన్ఫ్యూజ్ అవ్వడమే కాదు, నా నరాలు పగిలి కోమాలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే అమ్మా, వీళ్ళని తెల్లారేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏంటి తులసి, మేమింట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన మాటకు తిరుగులేదు. రేపు ఎక్కడికి వెళ్తారో ఏమో, అది వాళ్ళిష్టం. తెల్లారేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఈ మాటని నువ్వే చెప్పు. విన్నావు కదా సుందరి, రేపు తెల్లారగానే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఏ గుళ్ళోనో ఎక్కడో తలదాచుకుని మళ్ళీ పూజ అయ్యాక సాయంత్రం వచ్చేయండి. సరే పిన్ని, మేం వెళ్ళిపోతాము. రత్నసీతకు చెప్పాను, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సుందరి చావు నుండి తప్పించుకోలేదు. ఏంటను బేబీ అంత చిరాగ్గా ఉన్నావు? రేపు మన ఇంట్లో పూజ జరగబోతోంది కదా,
ఏర్పాట్లన్నీ వంటలన్నీ ఆ సుందరినే చూసుకోమని మా అమ్మ తులసి చెప్తుంటే నేను వద్దని సుందరికి చెప్పేశాను. మంచి పని చేశావు. ఇంకా నీ ఫేస్లో కోపం ఎందుకు? నేను చెప్పనైతే చెప్పాను, కానీ ఆ సుందరి పాటిస్తుందా లేదా? గట్టిగానే చెప్పుంటావు కదా. నాకు తెలుసాను బేబీ, తను రేపు ఇక్కడ ఉండదు. అది కాదు కార్తిక్, ఎట్టి పరిస్థితుల్లో నేను పూజ చేసేటప్పుడు ఆ దేవుణ్ణే చూస్తుండాలి. అంతేకాని ఆ సుందరి దెయ్యం ఫేసిని ఆ సన్నిధిలో చూడకూడదు. పూజలో నా కళ్ళ ముందే ఆ సుందరి కడుపుతో తిరుగుతుంటే నేను తన కోసమే పూజ చేసినట్టు అనిపిస్తుంది. పూజ సమయానికి ఆ సుందరి నా కళ్ళ ముందు కనపడకూడదు. అను బేబీ, నువ్వు నిశ్చింతగా ఉండు. పూజ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తను రాకుండా నేను చూస్తాను. నేను చెప్పాను కార్తిక్, ఆ టైంలో అసలు ఇంట్లోనే ఉండొద్దన్నాను. బయటకు వెళ్ళిపోమ్మని చెప్పాను. బయటికి వెళ్తే మరీ మంచిది. ఆ రత్నసీత చేతికి చిక్కినట్టే, ఎన్కౌంటర్ అయినట్టే. చూడను బేబీ, నేను నీకు మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో సుందరి రేపు పూజలో ఉండదు. సుందరి విషయంలో మనం ఆశ్చర్యపోయే సంఘటనలు జరగచ్చు. సో యూ డోంట్ ఫీల్. నన్ను నమ్ము, నేను చూసుకుంటాను. నా బాధ ఏంటంటే రేపటి పూజ మనకి చాలా ఇంపార్టెంట్. యోగక్షేమ పూజ అనేది మన బిడ్డని మోసే ఆ తల్లి బావుండాలి అని, అలాగే ఆ తల్లి కడుపులో పెరిగే మన బిడ్డ ఎదుగుదలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని. అలాంటి పూజని నిష్ఠతో మనసు నియంత్రణలో ఉంచుకొని చెయ్యాలనుకుంటున్నాను కార్తిక్. అందుకే ఇంతగా తను ఇక్కడ ఉండొద్దు అనేది నా ఆలోచన. నీ ఆలోచనకు చిన్న ఆటంకం కూడా కలగకుండా చూసే బాధ్యత నాది. నువ్వు హ్యాపీగా ఈ నైట్ నిద్రపో ప్లీజ్. పిచ్చి పిచ్చి ఆలోచనల్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు, సరేనా? అను బేబీ, రేపు నువ్వు ఇక్కడ పూజకి ముహూర్తం పెట్టావు, నేనక్కడ దాని చావుకి ముహూర్తం పెట్టాను. అమ్మా, పూల్ రెడీ. ఇటివ్వు. అమ్మా, పూజని మొదలు పెడుతున్నాను, వచ్చి కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఐ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇంట్లో పూజ జరుగుతుంటే బయట వాళ్ళనే ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. అలాంటిది ఇక్కడ ఇంట్లో పూజ జరుగుతుంది కాబట్టి నువ్వు బయటకు వెళ్ళని మొహమాటం లేకుండా నా కూతురికి చెప్తారా? అమ్మ ఏడవకమ్మా, అవతల పూజ జరుగుతుంది, వాళ్ళు చూస్తే బాధపడతారు. వాళ్ళు బాధపడతారని ఎప్పుడు నువ్వే బాధపడతావా? అంతకంటే అవమానం ఇంకేముంటుంది? అమ్మా, వాళ్ళు కడుపులో ఉన్న అను మేడం కూతురు బాగుండాలని, ఆ కూతుర్ని మోసే తల్లి బాగుండాలని పూజ జరిపిస్తున్నారు. వాళ్ళకి తెలియదేంటంటే వాళ్ళు నేనే బాగుండాలని పూజ జరిపిస్తున్నారు. నన్నే బయటికి వెళ్ళమంటున్నారు. అలాంటప్పుడు నేను ఎక్కడుంటే ఏంటమ్మా? నువ్వేం బాధపడకు. పదమ్మా, పద. కార్తిక్, ఇలారా. ఆ సుందరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను. ఒక గంట కనిపెడుతూ ఉండు. అలాగే అను బేబీ. తులసి,
సుందరి సావిత్రమ్మ రాలేదు? పూజ జరిగే సమయంలో సుందరిని ఇంట్లో ఉండదని అను చెప్పింది. నేను కూడా సుందరితో చెప్పాను, పూజ జరిగే సమయంలో ఏదో ఒక గుడికి వెళ్ళి మళ్ళీ రాత్రికి తిరిగి రమ్మని.